నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. హైదరాబాద్ తరహాలో అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా తీర్చిదిద్దామని హామీ. జిన్నూరులో 6,80,00,000తో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి నిమ్మల. గత వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆగ్రహం. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మళ్లీ అధికారం కోసమే వారి పనికిమాలిన ప్రసంగాలు అంటూ విమర్శ. కల్తీ లిక్కర్ వ్యవహారంలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయన్న మాజీ మంత్రి రోజా. సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 5 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నూతన అధ్యాయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు సోమవారం రాజధాని ప్రాంతంలో నిర్మించిన సిఆర్డీఏ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనం ప్రారంభం కేవలం ఆరంభం మాత్రమేనని, అమరావతి అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలైందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరవలేనని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో రాజధాని రైతులు, ముఖ్యంగా మహిళలు పడిన కష్టాలను, అవమానాలను తాను కళ్లారా చూశానని చంద్రబాబు అన్నారు. రాజధానిని ఎడారిగా, శ్మశానంగా అభివర్ణించి అపహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్ గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకో పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ, గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం. మొట్టమొదటిసారిగా నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను, నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్ కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్ గా కాంపన్సేషన్ ఇస్తాం, పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు. దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. భవిష్యత్తులో మనం అటు ఇటు వెళ్ళిపోతాం. మీ కష్టాలు నేను చూసా, మీ ఇబ్బందులు నేను చూసా.
మీ త్యాగాలు చూసా. ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా. దాంట్లో అనుమానమే లేదు. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్ లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు. వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి, మీ మనసులో అది ఉండాలి. ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు. ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను విజువలైజ్ చేసి చెప్తున్నా. ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళుతాయి. ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో. ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో 6,80,00,000తో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. జిన్నూరు హైస్కూల్లో 23 లక్షలతో చేపట్టనున్న కెమిస్ట్రీ ల్యాబ్కు మరో 2.55 కోట్లతో చేపట్టనున్న జిన్నూరుపాలెం రోడ్డుకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే మే నెల నాటికి వంతెన, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, అన్నపూర్ణమ్మపేట, నర్సాపురం కెనాల్పై ఫుట్పాత్ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పేరున్నటువంటి మీ జిన్నూరు జెడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో ల్యాబ్ నిమిత్తం 23 లక్షల రూపాయలతోటి ఒక రూమ్ స్కూల్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జిన్నూరు పాలెం రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి కనీసం సైకిల్ కాదు కదా నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ జిన్నూరుపాలెం రోడ్డు వేసాను నేను 2014-15 ఆ సంవత్సరాల్లో. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మీకు 2,55,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తాం. అంటే ఆ రోజు చేసింది మనమే, ఈ రోజు మళ్ళీ చేసేది మనమే. దయవుంచి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. 50 లక్షల రూపాయలు ఇచ్చాను నేను మళ్ళీ సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఈ ఒక్క గ్రామానికి 50 లక్షలు మొదటి సంవత్సరంలోనే. ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఒక్క జిన్నూరు గ్రామానికే 1,56,00,000 రూపాయలు నిధులిచ్చి మరి పాలకోలు నుంచి అటు మార్టేరు వరకు పోవాలనంటే ఇది వరకు రోడ్డు ఏ రకంగా ఉండదో మీ అందరికీ తెలుసు. పాలకోలు నుంచి మార్టేరు వరకు 25 కోట్లు పెట్టాం. మన కాన్స్టిట్యున్సీలో అయితే జిన్నూరు వరకు అయితే 4 కోట్ల రూపాయలు, వ్యాడింగ్ వరకు అయితే దగ్గర దగ్గర 6 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో ఫండ్. మీ యొక్క లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అంటే సంవత్సర కాలంలోనే 3 ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 33 లక్షల రూపాయలు వెచ్చించి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఏదైతే హాస్టల్ ఉంటే 11 లక్షల రూపాయలు దానికి రిపేర్స్ నిమిత్తం ఈ జిన్నూరులో ఇవ్వడం జరిగింది. వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి రావాలనే ఆశతో పనికిమాలిన ప్రసంగాలు చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయని వారు ఇప్పుడు కొత్తగా పీపీపీ మోడల్పై నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలముత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామంలో పర్యటించిన ఆయన అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హిందూపురం నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా వైద్య విద్యా సంస్థలను వైసీపీ ప్రభుత్వం గాలి కదిలేస్తుందని ఆరోపించారు. హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం తన లక్ష్యమని బాలకృష్ణ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాం, అప్పుడు 5 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో హిందూపురాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా ధ్యేయం, ఆయన సంకల్ప బలీయం. తప్పకుండా హిందూపురాన్ని
ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటితో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి. మారకపోతే అది మన దురదృష్టం. సో మార్చగల కళ్ళ ముందు ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తున్నాం. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత పరిస్థితి. ఏదైనా ఒక లయబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి. ఇప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరో ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యానికి ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. అటు ఉపాధ్యాయుల నుంచి నియామకం నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. అంటే వాడికే ఉంది, ఇంకా చేసింది లేదు. కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలను ఒకలాట తప్పితే, కార్మికులుగా వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే, ఇది ప్రసంగాలు అంటాం మనం. అంతే, ఏదో చేద్దామని ఒక నిబద్ధతతో, ఒక సంకల్పంతో లోపల నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు. రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ కల్తీ లిక్కర్ రాకెట్ వ్యవహారంలో వేళ్లన్నీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వైపే చూపిస్తున్న ఆధారాలతో పట్టుబడి నిందితులు వైసీపీ కోవట్లంటూ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కల్తీ లిక్కర్ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని, అప్పుడే తాలిబొట్లు తెగిపోయి వీధిన పడిన మహిళల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, ఆ మేరకు సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. బార్లకు గానీ లైసెన్స్ ఇవ్వకుండా, కొత్త డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వకుండా, మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు. దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనే వాళ్ళు డెకాయిట్ల కన్నా, బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని, మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాలను ఎలా తొంగలో దొక్కారో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు? బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు? దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే
పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈ రోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఈ రోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా? ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు. మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్, ఆ సీల్స్, ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెరిమేస్తూ వాళ్ళ మంగళసూత్రాలని మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే. మహిళ అంటే గౌరవం లేదు. కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి. మరి ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.